సో అలాగ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్‌కి ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటలు పని పోతది. ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' అనే పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జరుగుతా ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని. అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకొని రావాలంటే నేను ప్రతి ఈవెంట్‌లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లాడిలాగా పెళ్ళికొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేమేదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని గానీ, మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రతి ఈవెంట్‌లో మీరొచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటదబ్బా! మనం వెళ్ళాలి. మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరెళ్తారు? చిన్న, పెద్ద సినిమాలు కాదు. మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది. ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది. ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను. అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట ఇప్పుడు మా ధనుంజయ్ ఉన్నాడు. చాలా మంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేడుకలకి రారు. కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్‌కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, ఎంత బాగా నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చగా ఉంది. మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. దివిజ అసలు ఎన్ని సినిమాలు చేద్దాం మన ఇద్దరం చెప్పు ఇట్లే. ఇప్పటికి 4 సినిమాలు అయిపోయాయి. ఆమె నటించే ప్రతి సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్‌ని. సో మరి అది ఎందుకు మన బాండింగ్ ఎలా కుదురుతుందో తెలియట్లేదు. నువ్వు రికమెండ్ చేస్తూనే ఉండు ఏ సినిమాకెళ్ళినా. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నేను కూడా చేస్తాలే. విన్ విన్ సిచ్యుయేషన్. దాంతో పాటు ఈవెంట్ హోస్ట్ శ్రవంతి ఉండాలని కూడా చెప్తూ ఉంటాము.